నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కామాతురాణం న భయం న లజ్జ అంటే కామంతో కళ్ళు కప్పుకుపోతే భయం, సిగ్గు ఉండవని పురాణాల్లో ఎప్పుడో చెప్పారు. కాలం మారుతున్న కలియుగం కాబట్టి ఈ నానుడి మాత్రం ఎవర్ గ్రీన్ గా మిగిలిపోయింది. కాకపోతే భయం, సిగ్గుతో పాటు కామాంధులు మానవత్వం కూడా మర్చిపోతారనే మరో పదాన్ని యాడ్ చేస్తే ఇప్పుడు జరిగే సంఘటనలకు కరెక్ట్ గా సరిపోయేది. కుటుంబ విలువల్ని కాలరాసి అక్రమ సంబంధాల కోసం సొంత వారిని కడతీర్చే కసాయి సంస్కృతి సమాజంలో పెరిగిపోతోంది. నేరాలు, ఘోరాలు, సీరియల్ను మించిన క్రైమ్ ఎపిసోడ్లను నిజ జీవితంలో చూస్తుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఇల్లీగల్ అఫైర్స్ కోసం సిల్లీగా మర్డర్లు చేయడం ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. అక్రమ సంబంధాలకు అడ్డొస్తే తల్లి లేదు, పిల్లలు లేరు. ఎవరినైనా కడతీర్చడానికి సైతం లెక్క చేయని బరి తెగించిన భార్యలతో భర్తలకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎంజాయ్మెంట్ కోసం ఫ్యామిలీ సెంటిమెంట్ ను పక్కన పెట్టేసే భార్య భర్తల ఇల్లీగల్ మైండ్ సెట్ తో ఫ్యామిలీ మొత్తం అప్సెట్ అవుతోంది. దారుణమైన పోకడలు మారకపోతే కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉంది. సరిహద్దుల్లో అమాయకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపే టెర్రరిస్టులపై మనందరికీ కోపం కట్టలు తెంచుకొస్తోంది. వారిని కాల్చిపారేయాలనే కసి పెరుగుతుంది. కానీ టెర్రరిస్టులకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డొచ్చారని సొంత భర్త, పిల్లల్ని కిరాతకంగా నరికేసి ముక్కలు ముక్కలు చేసే మహిళల్ని ఏ రకంగా శిక్షించాలి? అక్రమ సంబంధం తప్పని వారించిన పాపానికి కన్న తల్లిని ఖతం చేసిన కామాంధురాలిపై ఎలాంటి కొరడా ఝళిపించాలి? బాయ్ ఫ్రెండ్ తో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుని పెళ్లి చేసుకున్న భర్తను హనీమూన్ కు తీసుకువెళ్లి హతమార్చిన నవవధువు కిరాతకాన్ని ఏ రకంగా వర్ణించాలి? కామం కళ్లు కప్పేయడంతో కుటుంబ బంధాలు, మానవ సంబంధాలపై మమకారం తగ్గిపోతోంది. చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ఆలోచనతో నేర ప్రవృత్తి పెరిగిపోయింది. నేరం చేస్తే దొరికిపోతామనే భయం లేకపోవడంతో కూరగాయల్ని కోసినట్టు తలకాయల్ని కోసేస్తున్నారు. అక్రమ సంబంధాల కారణంగా ఇటీవల జరిగిన మర్డర్లను చూస్తే మానవత్వం ఎలా మంట కలిసిపోతోందో, సొంత కుటుంబ సభ్యుల ప్రాణాలను తీసేందుకు ఎలా మనసొస్తోందో ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. దీనికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్.